కర్నూలు జిల్లా ఆస్పత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సంజీవని ఆసుపత్రి 6వ విడత కార్యక్రమంలో భాగంగా సీఎం పాల్గొన్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జిల్లా అధికారులు ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టి భవనాలకు రంగులు వేయించి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్, కమ్మసంఘం కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యనారాయణ సభావేదికతో పాటు హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్రప్రదేశ్ అధినేత రేపు శనివారం రోజు ఉదయం 11 గంటలకి ఇక్కడ ఆస్పత్రి మండలానికి ఆలూరు నియోజకవర్గానికి వస్తున్నందున ముఖ్యంగా మా యొక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మా యొక్క ముఖ్యమంత్రి గారి కోసం ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆసుపత్రికి రానుండడంతో ఇక్కడ మా ఆలూరు నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఒక తట్టడి మట్ట కూడా ఏకోకున్నట్ల మా నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకోపోయిన ఆయనకి బుద్ధి చెప్పడానికి ఆయన మా సార్ ఏంటి, మా సార్ వస్తా ఉన్నాడు, వరాలు చెప్పబోతా ఉన్నాడు. నియోజకవర్గంలో రోడ్లైతేనేమి, తాగునీటి సమస్య అయితేనేమి అన్నిటిపైన కూడా రేపు క్లారిటీ ఇవ్వబోతున్నారని చెప్పి మా ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు సార్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 6 మండలాల నుంచి అశేష జనవాహిని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆస్పరి మండలానికి వస్తున్న చంద్రబాబు నాయుడు సార్ని చూడడానికి స్వచ్ఛందంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క నియోజకవర్గానికి ఏం వరాలు కురిపిస్తున్నాడు మా సార్ అనేది చూడడానికి వేలాదిగా తరలి వస్తా ఉన్నారు. సార్ మీరు వస్తున్నందుకు ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఆలూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుని ఆలూరు చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలూరు నియోజకవర్గం ఆసుపత్రికి రావడం చాలా ఆనందకరం. మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా సహకరిస్తారని, మరి ఎన్నో నిధులు ఇస్తారని 1000 కళ్ళతో ఆశ చూస్తున్న మన నియోజకవర్గ ప్రజలు కానీ, మన ఆసుపత్రి చుట్టుపక్కల గ్రామాలైతే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని సీఎం గారి దృష్టికి తీసుకుని మరిన్ని నిధులు తీర్చామని వైకుంఠం జ్యోతి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా ఆలూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేసి మరి ఈ నీటి ప్రాజెక్టులకు అన్నింటికి సానుకూలంగా స్పందించి వేదావతి ప్రాజెక్టుని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రాబోయే కాలంలో ఆలూరు నియోజకవర్గం, ఆలూరు చుట్టుపక్కల గ్రామాలన్నీ సస్యశ్యామలంగా